ఈ చెల్లి కూడా చనిపోయి బ్రతికిందని మనం చెప్పవచ్చు. ఈమె ఒక మాటలో చెప్పాలి అంటే షీఈస్ జస్ట్ లైక్ ఆన్ డెత్ బెడ్ అండ్ గాడ్ రైజ్డ్ హర్ లైఫ్. ఈ సహోదరి యొక్క వైట్ సెల్స్ అన్ని పడి platelets, almost the platelet counts was nil and God did a wonderful miracle. మొత్తం కాలు బాగా స్వెల్లింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. అంటే డెడ్ పర్సన్ కి ఎలా అయిపోతుందో అలా అయిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ప్రేయర్ టవర్ కి ఫోన్ చేసి ప్రేయర్ చేసుకున్నాం. తర్వాత మా ఫాదర్ వచ్చి నా పిక్చర్ తీసుకొచ్చి ప్రేయర్ చేయించారు. ప్రేయర్ చేస్తే గాడ్ హీల్ చేస్తారనేసి చెప్పారు. వేరే హై సెంటర్ కి రెఫర్ చేశారు. సండే రోజు వెళ్దామా వద్దా అనేసి మాకు భయం వేసింది. ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు ఇంక ఈమె బ్రతకదు, హైయర్ సెంటర్ కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఒక అటెంప్ట్ చేస్తారు కానీ ఈమె బ్రతకదు అన్నారు. అమ్మా చెల్లి, ఎందుకు డాక్టర్లు నువ్వు బ్రతకని చెప్పడానికి కారణాలు ఏం చూపించారు? అది ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంట. నాకేమో బ్లడ్ క్లాట్ అయిపోయింది కాల్లో, మొత్తం కాలు మూవ్ అవ్వడానికి రావాలి. ఏమైనా టాబ్లెట్ ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందని చెప్పారు డాక్టర్? ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం అంతా ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అయిపోయి నేను చనిపోతాను. బ్రెయిన్ లో గానీ హార్ట్ లో గానీ ఎక్కడైనా బ్లీడింగ్ అయిపోయి. డాక్టర్లు ఏమైనా ప్రయత్నం చేస్తారమ్మా? డాక్టర్స్ టాబ్లెట్ ఇచ్చారు. అప్పుడు ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏమైందమ్మా? వెనకాల బ్లీడింగ్ లాగా అయింది, స్కిన్ టిష్యూస్ లోంచి బ్లీడింగ్ లాగా అయింది. బ్లీడింగ్ అయిందో అది మచ్చలాగా పడుతుంది. సో తర్వాత డాక్టర్లు ఏమన్నారు ఫైనల్ గా ఏమన్నారు, యశోద తీసుకెళ్ళండి, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఒకవేళ వారు సర్జరీ చేస్తే హోప్ ఉండొచ్చు అన్నారు. కానీ మోస్ట్లీ 99% మాత్రం మేము హోప్ ఇవ్వలేము. అక్కడ కూడా లేదు, అక్కడ వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ చేశారు. అప్పుడు డాక్టర్ ఏమన్నారు అంటే వాళ్ళు 5 to 7 lakhs వరకు అమౌంట్ అవుతుంది సర్జరీకి. కానీ మళ్ళీ ఒకవేళ చేసినా కూడా ఆమెకి రిటర్న్ రావచ్చు. ఇప్పుడు కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము అన్నారండి. అప్పుడు మీరేం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మనకి ఒక వండర్ఫుల్ గాడ్ ఉన్నాడు, పైగా పాస్టర్ గారు ప్రే చేశారు కాబట్టి వి హావ్ వండర్ఫుల్. ఎస్పీజీ లో మీ డాడీ నాకు నేను ఇలాగా జనాల్లోనికి తిరిగినప్పుడు మీ డాడీ వచ్చి ప్రార్థన చేయించారు. ఫోన్ లో నాకు బాగా గుర్తుంది. నేను ఫోన్ లో అప్పటికప్పుడు ప్రేయర్ చేయించాను. అప్పుడు తర్వాత ఏమైంది? తర్వాత నాకు ఒక ఫెయిత్ డెవలప్ అయింది. గాడ్ ఓన్లీ గాడ్ కెన్ హీల్ మీ అనేసి ఒక. తర్వాత మీకు ఎలా స్వస్థ వచ్చింది? నేను ఇంటికి వెళ్ళిపోయాము, యశోదకు వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ మదర్ మొత్తం 1000 స్తోత్రాలు బలి చదువుకుంటా కూర్చున్నారు. నానేమో ఆయిల్ అప్లై చేసేసి ఆ హ్యాండ్ కర్చీఫ్ వేశారు. వేసి ఇంకా రాత్రంతా స్థుతులు చెప్పుకుంటా కూర్చున్నాను. లేచి నడుస్తున్నాను. నడవలేదు, ఇద్దరు సపోర్ట్ పట్టుకోవాల్సి వచ్చేది. నడిచి నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడికి రాగలిగాను, నడుచుకుంటా వచ్చి సాక్ష్యం ఇవ్వగలిగాను. అసలు నా కాలు వేస్తుంటే ఎలిఫెంట్ లెగ్ ఏదో వేస్తున్నట్టు అంత అనిపించింది. అప్పుడు నేను ప్రేయర్ చేసినప్పుడు ఏమైంది? ప్రేయర్ చేసినప్పుడు స్వెల్లింగ్ అంతా పోయింది. దేవుడు హీల్ చేశారు. కేటికోగలలియా ఎంత హ్యాపీగా సంతోషంగా సాక్ష్యం చెప్తున్నారు చూడండి. సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అసాధారణమైన కూడిక సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సెల్ 9494940074 and 75. I greet you in the name of Lord of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Today my heart is getting ready to anointing you. ఈ రోజు మీ అందరిని అభిషేకించడానికి నా హృదయం చాలా సంసిద్ధంగా ఉంది. God wants to pour the anointing upon you. దేవుడు మీ మీద తన అభిషేకమును కుమ్మరించాలని కోరుతున్నాడు. Today is a wonderful day. ఈ దినం ఒక అద్భుతమైనటువంటి దినము. Today is a marvelous day. ఇది ఒక ఆశ్చర్యకరమైన దినమై ఉన్నది. Because God is going to anointing you. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతూ ఉన్నాడు. The power of the Lord is going to pour upon you. ప్రభు శక్తి మీ మీద కుమ్మరింపబడబోతూ ఉన్నది. Those who are
all are going to wait upon the Lord, they are going to anoint by the Holy Spirit. ప్రభు కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ అభిషేకింపబడబోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. After man committed sin, మానవుడు పాపము చేసిన తరువాత he doesn't have 7 things. 7 విషయాలు అతని దగ్గర లేవు. You know what is that? ఆ 7 విషయాలు ఏంటో తెలుసా? Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, Isaiah 1:6, యెషయా గ్రంథం 1:6, the person has no health. ఆరోగ్యం అనేది లేదు. If you do not have health, నీకు ఆరోగ్యం లేకపోతే don't worry, నువ్వు చింతించవద్దు. God will bless you. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. If you have the anointing will heal you. నీకు అభిషేకం ఉంటే అభిషేకమే నీకు స్వస్థతనిస్తుంది. No one like an unhealthy person. ఎవరు కూడా అనారోగ్యంగా ఉండరు. If you are selected in the government job, even the government also check your body. మీకు తెలుసా, గవర్నమెంట్ ఉద్యోగం నీవు పొందుకోవాలంటే ఉద్యోగానికి ముందు నీ ఆరోగ్య స్థితిని కూడా చూస్తారు వాళ్ళు. If you want to go abroad, నీవు ఇతర దేశం వెళ్ళాలి అంటే first you need the medical report. మొట్టమొదటిగా నీకు మెడికల్ రిపోర్ట్, నీ ఆరోగ్య పరిస్థితి రిపోర్ట్ వారు చూస్తారు. If you don't have the good medical report, you cannot go to abroad. నీవు సరైనటువంటి ఆరోగ్య రిపోర్ట్ ఇవ్వకపోతే నీ వేరే దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. Hallelujah. హల్లెలూయా. But the Bible says the man has no health. కానీ బైబిల్ గ్రంథం అంటుంది మానవుడు నిలువెల్ల వ్యాధి కలిగి ఉన్నాడు అంటుంది. Hallelujah. Hallelujah. Today many people are having disease. ఈ రోజు కూడా చాలా మంది నిలువెల్ల వ్యాధులు కలిగి ఉన్నారు. Many people have disease. ఎంతో మంది రోగములు కలిగి ఉన్నారు. Even though అయినప్పటికీ anointing is there. అభిషేకం ఉంది. Anointing is there. అభిషేకం I అందుబాటులో am ఉంది. prophesying. నేను ప్రవచిస్తూ The ఉన్నాను. anointing will heal the sick. అభిషేకం రోగులను స్వస్థపరుస్తుంది. Isaiah 61:2-3. యెషయా గ్రంథం 61:2 The anointing will heal the broken heart. అభిషేకం విరిగి నలిగిన వారిని స్వస్థపరుస్తుంది. Number 2. రెండవదిగా Luke chapter 11:6. లోక సువార్త 11:6. Man has no bread. మానవునికి ఆహారము లేదు. Man has no bread. మానవునికి ఆహారము లేదు. As David have no sword, చూడండి, దావీదుకి ఖడ్గము లేనట్టుగా today we have no bread. ఈ రోజు కూడా చాలా మందికి మనకు ఆహారము లేదు. Hallelujah. హల్లెలూయా. There are 2 types of bread is there. 2 రకాల ఆహారాలు ఉన్నాయి. One is a spiritual bread. ఒకటి ఆత్మ సంబంధమైన ఆహారం. That's a word. అది దేవుని వాక్యం. Number 2, earthly bread. రెండవది భూ సంబంధమైన ఆహారం. Physical bread. ఇది శరీర సంబంధమైన ఆహారం. It's indicate our food. అది మనం భుజించే భోజనం గురించి మాట్లాడేది. If we have the insufficient food, నీకు కొరత కలిగిన ఆహారం ఉంటే, if we don't have the food, నీకు సమృద్ధి అయిన ఆహారం లేకపోతే no problem. అయినప్పటికీ పర్వాలేదు. The anointing will come. అభిషేకం వస్తుంది. And it will give the victory to you. అభిషేకం దానిపై నీకు విజయాన్ని ఇస్తుంది. Say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Number 3. మూడవదిగా The man have no members. మానవునికి సభ్యులు లేరు. Hallelujah. హల్లెలూయా. The Bible says. దేవుని వాక్యం అంటుంది. Hallelujah. హల్లెలూయా. In Numbers chapter 11:6. సంఖ్యాకాండం 11:6 చూస్తే No problem. అయినప్పటికీ You పర్వాలేదు. will get the victory when you have the anointing. నీకు అభిషేకం ఉంటే నీకు తప్పక జయం వస్తుంది. In the Bible some of the people have no children. కొంతమందికి బైబిల్ గ్రంథంలో చూస్తే సంతాన భాగ్యము లేదండి. 2 Kings chapter 4:14. రెండవ రాజుల గ్రంథం 4:14 చూస్తే They have no children. వారికి సంతానము లేదు. Abraham no children. అబ్రహాముకి పిల్లలు లేకున్న స్థితి ఉన్నది. But అయినప్పటికీ the anointing will be there. అభిషేకం అనేది నీకు ఉంది. Hallelujah. Hallelujah. The anointing will be there. అభిషేకం నీ కొరకు ఉన్నది. Say hallelujah. 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 Some of people, the Genesis chapter 42:36. Man does not person to love him. ఆదికాండం 41:36 చూస్తే ప్రేమించేటువంటి వారు లేరు. Hallelujah. No problem. అయినప్పటికీ పర్వాలేదు. Even though the anointing is there, అయినప్పటికీ అభిషేకం అనేది ఉంది. it's not subject to what you have, what you do not have. నీకు ఏమి ఉందో ఏమి లేదో, ఏమి కలిగి ఉన్నావో ఏమి కలిగి లేవనేది విషయం కాదు. The anointing is nothing but grace of God. అభిషేకం అంటే ఏదో కాదు, దేవుని కృపయే అభిషేకం. As David have no sword, today somebody have no health. దావీదుకి ఖడ్గము లేనట్టుగా చాలా మందికి ఆరోగ్యము లేదు. No money.
ధనము లేదు. No loving people. ప్రేమించేవారు లేరు. Now take care of people. ఎవరు శ్రద్ధ వహించేవారు లేరు. No parents. ఎవరు తల్లిదండ్రులు No లేరు. father. తండ్రులు లేరు. No mother. తల్లులు లేరు. No husband. భర్త లేని వారు. No own house. సొంత ఇల్లు లేకుండా ఉండటం. No account. ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఉండటం. No account. అకౌంట్ లేకుండా ఉండటం. No life. ఏ జీవితం లేకుండా No ఉండటం. life. ఏ జీవము లేకుండా No ఉండటం. peace. సమాధానం లేకుండా. No peace. ఏ శాంతి లేకుండా. No life. ఏ జీవము లేకుండా. Always disturbing after disturbing. ఎప్పుడు ఆటంకాల వెంబడి ఒత్తిడి disorders happening. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి కొరతలు జరగటం. Always the devil is giving disturbance to you. ఎప్పుడు ఆ సాతానుడు మిమ్మును శోధిస్తూ ఉండటం. Always problem. ఎప్పుడు సమస్య. Always temptation. ఎప్పుడు శోధన వెంబడి శోధన. Always evil temptation. ఎప్పుడు కీడు సంబంధమైన శోధనలు. Even though అయినప్పటికీ the anointing is there. అభిషేకం ఉన్నది. Anointing is there. అభిషేకం ఉన్నది. Your victory is not subject to whether you have sword or not. నీ చేతిలో ఖడ్గం ఉందా లేదనేది ఖడ్గానికి చెందింది కాదు విజయం. Hallelujah. Hallelujah. The victory comes from God. విజయం దేవుని నుండి వచ్చేది. Victory comes from God. విజయం దేవుడు ఇచ్చేది. Overcomer is in you. జయించువాడు నీలో His ఉన్నాడు. anointing is in you. ఆయన అభిషేకం నీలో His ఉన్నది. power is in you. ఆయన శక్తి నీలో ఉన్నది. Today you are going to see the breakthrough. ఈ రోజు ఆ గొప్ప విడుదలను The anointing of చూడబోతున్నావు. the Lord is going to bless you. ప్రభు అభిషేకమును దీవించబడటం చూస్తావు. You see, నువ్వు చూడు. from today, ఈ రోజు నుండి whether you have something or not, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా victory is going to come upon జయము you. నీపైకి వస్తుంది. Miracle is going to take place. అద్భుతం జరగబోతుంది. Blessing is going to take place. ఆశీర్వాదం రాబోతుంది. Bible says పరిశుద్ధ the గ్రంథం anointing అంటుంది, break the yokes of Satan. అభిషేకం సాతాను కాడులన్నిటిని విర్రగొడుతుంది. To reach your position, you are thinking, I don't know any politicians. నువ్వు మళ్ళా తిరిగి నీ హోదానికి పొందుకోవటం కొరకు అయ్యో నాకు వెనక ఏ రాజకీయ నాయకులు లేరే అనుకుంటూ ఉన్నావు. I don't know any higher authorities. నాకు ఎవరు పై ఉన్నత అధికారులు లేరే అనుకుంటూ I ఉన్నావు. don't have any recommendation. నాకు రికమెండేషన్ చేయడానికి ఎవరు లేరే I want to get a good job. నాకు మంచి ఉద్యోగం కావాలి. But brother, I don't have any recommendation as David doesn't have sword. బ్రదర్, దావీదుకి ఖడ్గము లేనట్టుగా నాకు రికమెండ్ చేసేవారు లేరండి అంటున్నా. No problem. అయినా పర్వాలేదు. Your creator will recommend you. నీ సృష్టికర్తే నీకు రికమెండేషన్ చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Believe my word. నా మాటలు నమ్మండి. Believe my word. నా మాటలు విశ్వసించండి. All the good things come from above. సమస్త క్షేమాభివృద్ధి మంచి ఈవులు నీ పరలోకపు తండ్రి నుండి మాత్రమే వస్తాయి. Within 1 or 2 days your promotion will come. 1-2 రోజుల్లో నీకు పదోన్నతి లభిస్తుంది. Financial breakthrough come. ఆర్థిక విడుదలను God will పొందుకుంటావు. bless you with your child. దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. All the good things come from above only. మంచి ఈవులన్నీ పర సంబంధంగా If you are వస్తాయి. a barren woman, నువ్వు ఒకవేళ గొడ్రాలుగా ఉంటే don't worry. పర్వాలేదు. As a man of God, I am prophesying. దైవజనుడిగా నేను God ప్రవచిస్తున్నాను. is going to bless your womb. దేవుడు నీ గర్భమును దీవించబోతున్నాడు. God will bless you. దేవుడు ఆశీర్వదిస్తాడు. The yokes of Satan will break. నీ మీద ఉన్న సాతాను కాడులని విరగొట్టబడతాయి. Hallelujah. హల్లెలూయా. Isaiah chapter 10:27 says, యెషయా గ్రంథం 10:27 the సెలవిస్తుంది. anointing of the Lord will break the yokes. అభిషేకం కాడులని విరగొడుతుంది. The devil kept the yokes on your head. That's why you are not able to look unto God. నీ తల మీద భుజము మీద అపవాది కాడిని మోపాడు. అందుకే పరలోకపు తండ్రి నువ్వు చూడలేకుండా ఉన్నావు. As I am going to lay my hands and anointing you, నా చేతులు నీ మీద ఉంచి నేను అభిషేకించబోతున్నాను. the yokes which is on your head, it's going to break into pieces. నీ మీద సాతాను మోపిన కాడులన్నీ మొక్క చెక్కలుగా పటాపంచలు కాబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. You will walk like a soldier. నీవు ఒక సైనికుడి వలె తల ఎత్తి నడుస్తావు. You can look unto Jesus. నీవు అప్పుడు తల పైకెత్తి యేసును చూస్తావు. Not only that, అది మాత్రమే కాదు. Isaiah 61 verse 1-3 verses says, యెషయా గ్రంథం 61:1-3 చూస్తే, బీదలకు సువార్త వర్తమానం ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు అంటున్నాడు. God anointed me to preach the gospel to the poor. Hallelujah. Hallelujah. What is the gospel? What is the good news to poor? ఆ బీదలకు సువర్తమానము ఏమిటి? నీ పేదరికాన్ని దేవుడు తొలగించి నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఇదే ఒక బీదవాడికి చెప్పే సువార్త. పాపులకు చెప్పే సువార్త ఏంటంటే నేను యేసు ప్రభు రక్షించబోతున్నాడు అనేది. ఒక బీదవాడికి ఇచ్చే సువార్త ఏంటంటే నీ పేదరిక నుండి బయటకు వచ్చి
నిన్ను దేవుడు ధనవంతుడిగా చేయబోతున్నాడు అనేదే బీదడికి ఇచ్చే సువార్త. హల్లెలూయా. బీదలు నీకోసం, ధనవంతుడైన ఆయన నీకోసం బీదవాడయ్యాడు అనేదే బీదడికి ఇచ్చే సువార్త. ద అనాయింటింగ్ మేక్ యు రిచ్. అభిషేకం నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. ఐజయా 45 verse 2 to 1 to 3. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే, ప్లీజ్ బిలీవ్ మై వర్డ్. నా మాటలు మీరు నమ్మండి. ఐ యామ్ ఏ ఇన్స్పిరేషన్ ప్రీచర్. నేను ప్రేరణాత్మకమైన దైవజనుడిని. హల్లెలూయా. హల్లెలూయా. ఐ డోంట్ ఫాలో ద ఎనీ నోట్స్. నేను ఏ రకమైన నోట్స్ ని నేను ఫాలో గానండి. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఆల్ గాడ్ స్పీక్ ఐ విల్ గో అలాంగ్ విత్ హిమ్. దేవుడు ఏదైతే ప్రేరేపిస్తాడో దాన్ని నేను మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ద అనాయింటింగ్ బ్రింగ్ ద రిచ్నెస్, ప్రాస్పెరిటీ ఇన్ యువర్ లైఫ్. అభిషేకం నీ జీవితానికి అభివృద్ధిని, వర్ధిల్లతను అనుగ్రహిస్తుంది. ఫైనల్లీ, చివరిగా, you are going to have the new life, new spirit. నీవు నూతన ఆత్మని, నూతన జీవమును పొందుకుంటావు. You know about the Saul in the Old Testament? పాత నిబంధనలో ఉన్న సౌలు గురించి నీకు తెలుసా? He is not coming from the kingly royal family. అతను ఏదో ఒక రాజరికపు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి He is a కాదండి. poor one. అతను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. He is a very poor one. ఒక సాధారణ బీద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. His father lost the donkey. అతని తండ్రి కొన్ని గాడిదలను పోగొట్టుకున్నాడు. So he is searching that donkey. ఈ సౌలు ఆ తండ్రి పోగొట్టుకున్న గాడిదలను వెదకటానికి వెళ్ళాడండి. When he was searching the donkey, he met the prophet of God. ఆ గాడిదలను వెదికేటువంటి సమయంలో ప్రవక్త అయిన సమూయేలు కలుసుకున్నాడు సౌలు. గాడిద వెదుకొండా వెళ్ళిన వాడికి అభిషేకం దొరికింది. One who That's called grace. One who went after donkeys, he received the anointing. That's called the grace of God. As I am going to pray, నేను మీ కొరకు ప్రార్థించబోతుండగా anointing is going to set on you. అభిషేకం నీ మీద నిలబడబోతుంది. The anointing going to descend upon you. అభిషేకం నీ మీదకి దిగి రాబోతుంది. The anointing is not emotion. అభిషేకం అనేది భావ ఉద్రేకం కాదు. It's the power of God. అభిషేకం అంటే దేవుని It's శక్తి. the unseen one. అభిషేకం అదృశ్యమైనది. It's the unseen one. అభిషేకం కనబడనది. Sometimes you cannot see it. కొన్నిసార్లు అది నీకు కనబడదు. You cannot feel it. అది నువ్వు ఏ రకమైన భావన Whether you ఉండదు. feel it or see it, something is going to happen through the anointing of the Holy Spirit. నీకు అభిషేకం వచ్చినప్పుడు కనబడకపోయినా, నువ్వు ఫీల్ అవ్వకపోయినా, ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక కార్యం, ఏదో ఒక క్రియ మాత్రం నీ జీవితంలో జరగబోతుంది. Hallelujah. హల్లెలూయా. Now Jesus is ready. ఇప్పుడు యేసు, the whole heaven is ready. పరలోకం మొత్తం You are going to anoint by God. నీవు దేవుని ద్వారా The అభిషేకం power of the Lord is going to touch you. ప్రభు శక్తిని తాకబోతున్నది. The anointing of the Lord is going to touch ప్రభు you. అభిషేకం తాకబోతున్నది. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, bless them, Lord, in the name of Jesus. యేసు నామములో మీరు ఆశీర్వదించండి. Lord, though that David has no weapons, he overcome, he got the victory from Philistines. ప్రభువా, ఇదిగో దావీదు యొక్క చేతుల ఖడ్గము లేకపోయినా ఫిలిస్తీను జయించిన వాడుగా ఉన్నాడు. Lord, though we don't have money, property, assets and education, we won't get the victory through anointing. ప్రభువా, ఇదిగో మా చేతుల విద్య లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, వస్తువులు లేకపోయినా, ఏది లేకపోయినా అభిషేకము ద్వారా విజయం మేము పొందుకోవాలని కోరుతూ ఉన్నాం. We bless in the name of Jesus. యేసు నామమున దీవిస్తూ ఉన్నాం. As I am going to pray and touch the people, let them deliver from all their bondage. ప్రభువా, ఇదిగో ప్రార్థన పూర్వకంగా నేను ఈ నోరుతో బిడ్డలను తాకబోతూ ఉండగా అద్భుతమైన రీతిలో విడుదల, అద్భుతము, ఆశ్చర్యములు చూచుదురు గాక. Bless them, Lord. ఈ బిడ్డలను Pour out ఆశీర్వదించండి. your anointing. ఈ అభిషేకమును Pour కుమ్మరించండి. out your anointing. ఈ అభిషేకమును వీరి మీద I release కుమ్మరించండి. the presence of దేవుని Jesus. యేసు I సన్నిధిని విడుదల release the చేస్తున్నాడు. power of God. దేవుని శక్తిని విడుదల I చేస్తున్నాడు. release the power of God. దేవుని శక్తిని విడుదల We చేస్తున్నాడు. ask in Jesus' name. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. జంటనగర ప్రజలకు గొప్ప శుభవార్త. సికింద్రాబాద్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అసాధారణమైన ఆశీర్వాద కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5:30 ప్రారంభించబడును. ఈ కూడికలో దైవజనులు డాక్టర్ థామస్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రార్థించెదరు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. వివరాలకు 9494940074 and 75.
ఈ సహోదరి పేరు విజయలక్ష్మి, వారి కుమార్తె అఖిల. Her daughter has a tumor in her uterus. ఆమె శరీరంలో ఉన్నటువంటి గర్భసంచిలో ఒక గడ్డ ఉంది. Doctor said we have to go under operation. వైద్యులు చెప్పారు తప్పక ఆపరేషన్ చేసి తీయాలి అన్నారు. But this family came to our prayer meeting. అయితే ఈ కుటుంబం మన ప్రార్థన కూడికి వచ్చారు. I prayed and I said the tumor will disappear. అయితే నేను ప్రార్థన చేసి చెప్పాను తప్పక యేసు నామములో ఆ గడ్డ కరిగిపోతుంది అన్నాను. As I prophesied, నేను ప్రవచించిన రీతిగా మీరు స్కానింగ్ తీసుకోమని చెప్పారండి. hallelujah, even I said go for scanning again. నేను ప్రార్థన చేస్తాను తప్పక దేవుడు అద్భుతం చేస్తాడు, మీరు వెళ్ళి స్కానింగ్ తీసుకోండి చూడండి అన్నాను. According to the man of God word, they took her to hospital and had a scanning. తన సేవకుని మాటను గౌరవించి వారు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీసుకున్నారు. యూట్రస్ లో గడ్డలు ఉన్నాయని చెప్పింది ఇది ఫస్ట్ రిపోర్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ రిపోర్ట్ ఆఫ్ దేర్ ఇస్ ఎ ట్యూమర్ ఇన్ ద యూట్రస్. తర్వాత అది బాగా కరిగిపోయి మైక్రో లెవెల్ మాత్రం చిన్నగా ఉంది, మొత్తం కరిగిపోయిందని చెప్పడం ఇది రెండోది రిపోర్ట్. దట్ ఈస్ ద సెకండ్ రిపోర్ట్ ఆఫ్ దట్ ట్యూమర్ బికమ్ ఎ మైక్రో వన్. ఇట్స్ ఎ వెరీ స్మాల్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ డాక్టర్ అన్నాడంట ఈ గడ్డ కరగదు కదా, మనం ఏమి ఆపరేషన్ చేయలేదు, ట్రీట్మెంట్ చేయలేదు, ఇది ఎలా కరిగింది? అప్పుడు సహోదరి చెప్పారంట మేము ప్రేయర్కి వెళ్ళామంటే నిజంగా నీ దేవుడు గొప్పవాడని డాక్టర్ చెప్పారట. చూడండి ఈ సహోదరికి థైరాయిడ్ లెవెల్ చాలా హైగా ఉండేదంట. This girl has a thyroid problem, the level is so high. దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ రాదని డాక్టర్లు చెప్పారు. Due to that she cannot become a pregnant. అయితే మే నెల జరిగిన ప్రార్థనలో ఈ సహోదరి వచ్చారు, నీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా దేవుడు తొలగించి నీకు సంతానం ఇస్తాడని నేను ప్రవచనం చెప్పాను. ప్రవచన నేరుకు దేవుడు ఆ థైరాయిడ్ను తొలగించి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఇది 4th month అని సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. So she came to the prayer meeting and I told God is going to remove all the obstacles and all the problems and you are going to receive the blessing of God. So according to the word of prophecy, God blessed and now she is a 4th month carrying. హైదరాబాద్లో పరిశుద్ధాత్మని బలమైన ప్రేరేపణను బట్టి దహించు అగ్ని ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మీ కొరకు ప్రార్థించుటకు ప్రార్థన యోధులు సిద్ధముగా ఉన్నారు. స్థలం దహించు అగ్ని ప్రార్థనా గోపురం, డోర్ నంబర్ 6-4-478/1, కృష్ణానగర్ కాలనీ, గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ ఎదురుగా, ముషీరాబాద్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9494940074 and 75. ప్రైజ్లో అండి, నా పేరు సునీల్, నేను తార్నాక నుంచి వస్తున్నాను. అయితే ఈ మంత్ ఫస్ట్ సండే రోజు బై మిస్టేక్ ఇక్కడ మా మమ్మీని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నేను కూడా అలా కూర్చున్నాను అనమాట. కూర్చోగానే థామస్ అయ్య గారు అప్పుడే ప్రార్థన చేస్తూ వాగ్దానం ఇచ్చారు. అయితే నాకు ఒక వాగ్దానం వచ్చింది ఏంటంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు నీవు హెచ్చించబడదు అని చెప్పి వాగ్దానం రాగానే నెక్స్ట్ మండే ఇంటర్వ్యూకి వెళ్ళగానే నాకు ఎంఎన్సీ, పెద్ద ఎంఎన్సీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్లో ఎంఎన్సీలో జాబ్ వచ్చింది. సో అదంతా క్రెడిట్ అంతా థామస్ గారు ఇచ్చిన వాగ్దానం వాళ్ళనే అవుతుంటుంది. సో ప్రైజ్ ది లార్డ్. Hi, I am Sumalini, and after attending this meeting, many miracles has been happened to my family, and I got a job in Bank of Baroda. God has blessed us, and through this meeting, many miracles has been occurred. So I want each and everyone to attend this meeting. Amen. Thank you. నా పేరు జయలక్ష్మి అండి, మేము చింతల్లో ఉంటాం. ఇక్కడ ఫాస్టర్ గారు మీటింగ్స్ చాలా అద్భుతంగా జరుగుతాయండి, ఎన్నో అద్భుతాలు. ఇంకొచ్చి మా కుటుంబంలో అయితే ఈ మీటింగ్స్ మేము రావడం బట్టి చాలా ఆశీర్వదింపబడుతున్నాము. ఇంకా మా మధ్య కూడా ఈ మధ్యనే జాబ్ వచ్చిందండి, ప్లస్ ఇంకా మా పాప కూడా ఆరోగ్యం బాగుంది. ఇంకా మేము ఎన్నో ఆశీర్వాదాలు ఇక్కడికి రావడం బట్టి మేము పొందుకుంటామని విశ్వసించి దేవుడికి స్తోత్రం తెలియజేసుకుంటున్నామండి. నా పేరు సుధారాణి, మేము ఉండేది హైదరాబాద్లో ఉంటున్నాము. ఎవ్రీ టైమ్ ఆల్వేస్ దిస్ ప్రేయర్ మీటింగ్ ఈజ్ అనాయింటింగ్ ఫర్ us. Whenever I am coming here,
ఐఎమ్ రిసీవింగ్ ఆల్వేస్ మిరాకిల్స్ ఫ్రమ్ ద జీసస్ త్రూ ద మ్యాన్ ఆఫ్ ద గాడ్ డాక్టర్ థామస్ గారు. మా బాబు ప్రవచనంతో పాస్టర్ గారి ప్రవచనం ద్వారా దేవుడు మహిమ కనబరిచారు. బాబు దేవుడి కృప ద్వారా ఇచ్చిన బిడ్డ. నా పేరు రేణుక. ఈ మీటింగ్ చాలా ఆశీర్వాదకరంగా ఉంది. పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు వాక్యము, చాలా బలపడ్డాము. టీవీ ప్రోగ్రాం కూడా మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు విజయ్ కుమార్. నేను గత సంవత్సరం నుంచి దహించు అగ్ని మీటింగ్స్కి వస్తున్నానండి. చాలాసార్లు అందరూ ప్రేయర్ ఆయిల్ వల్ల స్వస్థత జరిగిందంటే నేను నమ్మేవాడిని కాదు, కొంచెం డౌట్గా ఉండేవాడిని. అది మళ్ళీ మా కుటుంబంలో అది నెరవేరింది అనమాట. యాక్చువల్గా మొన్న నాన్న ఐసీయూలో ఉండి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు, అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇంకా నో హోప్స్ ఉన్న కండిషన్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మళ్ళీ తిరిగి ఆయన జీవాన్ని పొందుకొని ఇప్పుడు మళ్ళీ స్వస్థత పొందుకొని తిరిగి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. ఆమేన్. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో దహించు అగ్ని సువార్త స్వస్థత ఆరాధన మహాసభలు సెప్టెంబర్ 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ గణపవరం. వివరాలకు 8500025555. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దహించు అగ్ని సువార్త స్వస్థత మహోత్సవములు సెప్టెంబర్ 9, 10, 11 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు మీ కొరకు వాక్య పరిచర్య చేసి మీ యొక్క ఆత్మీయ శారీరకమైన ఎదుగుదల విడుదల కొరకు మిమ్ములను అభిషేకించి ఆశీర్వదించనయున్నారు. రోగుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించనయున్నారు. తప్పక పాలు పొందండి. అందరూ ఆహ్వానితులే. స్థలం సిఎస్ఐ మిషన్ కాంపౌండ్ మదనపల్లి. సెల్ 9440221852. సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అసాధారణమైన కూడిక సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సెల్ 9494940074 and 75. రాజమండ్రి దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమండ్రి. అకౌంట్ నేమ్ ఏ థామస్, SBI అకౌంట్ నంబర్ 10534887625. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా APPM బ్రాంచ్, రాజమండ్రి. Our address Dr. Thomas, Dahinchu Agni Ministries, Rajamandri, PIN 533105, East Godavari District, Andhra Pradesh, India. నీవు పుట్టకపోతే రక్షణ ఏలే.